బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో సిట్ దర్యాప్తు నిలిచిపోయినట్లు సమాచారం. సుప్రీంకోర్టులో సిట్ విచారణను సవాల్ చేస్తూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డితో పాటు పలువురు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సిబిఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారించాలనే డిమాండ్స్ తో న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు అడిగింది. దీంతో సిట్ దర్యాప్తును చంద్రబాబు సర్కార్ నిలిపివేసినట్లు తెలుస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ, అలాగే టీటీడీలో అధికార దుర్వినియోగం, ఇతరత్ర అవకతవకలపై నిజాలు నిగ్గు తేలుస్తామంటూ చంద్రబాబు సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది. ఇటీవల సిట్ 3 బృందాలుగా ఏర్పడి వేగం పెంచింది. ఇదే సందర్భంలో సిట్ ఏర్పాటుపై సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడే ఆరోపణలు చేసిన తర్వాత ఆయనే దర్యాప్తు సంస్థను నియమించడం ఏంటని సుప్రీంకోర్టు నిలదీసింది. సిట్ తో ఒరిగేదేమీ ఉండదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఆరోపణలు చేసిన ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ అధికార పార్టీ నేతలు చెప్పినట్లు కాకుండా నిష్పాక్షికంగా విచారణ జరిపే అవకాశం ఉండదనే మాట వినిపిస్తోంది. తిరుమలలో సిట్ దర్యాప్తు నిలిచిపోయినట్లు సమాచారం. సుప్రీంకోర్టులో సిట్ విచారణను సవాల్ చేస్తూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డితో పాటు పలువురు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సిబిఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారించాలనే డిమాండ్స్ తో న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు అడిగింది. దీంతో సిట్ దర్యాప్తును చంద్రబాబు సర్కార్ నిలిపివేసినట్లు తెలుస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ, అలాగే టీటీడీలో అధికార దుర్వినియోగం, ఇతరత్ర అవకతవకలపై నిజాలు నిగ్గు తేలుస్తామంటూ చంద్రబాబు సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది. ఇటీవల సిట్ 3 బృందాలుగా ఏర్పడి వేగం పెంచింది. ఇదే సందర్భంలో సిట్ ఏర్పాటుపై సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడే ఆరోపణలు చేసిన తర్వాత ఆయనే దర్యాప్తు సంస్థను నియమించడం ఏంటని సుప్రీంకోర్టు నిలదీసింది. సిట్తో ఒరిగేదేమీ ఉండదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఆరోపణలు చేసిన ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ అధికార పార్టీ నేతలు చెప్పినట్టు కాకుండా నిష్పాక్షికంగా విచారణ జరిపే అవకాశం ఉండదనే మాట వినిపిస్తోంది.